దేశవ్యాప్తంగా భారతీయ న్యాయ సంహిత అమల్లోకి వచ్చిన రెండో రోజే కరీంనగర్ జిల్లాలో సంచలనం చోటు చేసుకుంది. ఈ మేరకు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కరీంనగర్ 1 టౌన్ పోలీసులు ఆయనపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో విధులకు ఆటంకం కలిగించారంటూ ప్రభుత్వ అధికారులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కరీంనగర్ 1 టౌన్ పోలీసులు జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శాసనసభ్యులుగా నా హుజూరాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రివ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉన్నదా లేదా ఫస్ట్ నాకు జవాబు చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యతగా శాసనసభ్యులుగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంఈఓలకి ఎమ్మెల్యేలకి రివ్యూ మీటింగ్ ఎట్లా పోతానో అడుగుతుంది డిఓ. ఏ రైతు అడగడానికి on what basis did he give this notice to MO? 100% ఈ డిఓ ఇంటర్వ్యూస్ పెట్టా మీ రిటైర్మెంట్ దగ్గరకున్నది కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం జరగలేదు. మేడం ఎక్కువ పరిస్థితులు నా రేపు ఐ విల్ మూవ్ దిస్ టు ప్రివిలేజ్ మోషన్. రేపు స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు. మీద నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గులేని ప్రభుత్వం డిస్ట్రిక్ట్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీసులు పంపుతారా? ఎంఈఓలకి డిమోషన్ ఇస్తారా? ఇది ఏంటిది పద్ధతి? నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ దీంట్లో డిఓని సస్పెండ్ చేయాలి. ఎటు పరిస్థితిలో డిఓని సస్పెండ్ చేసి చేయాలని డిమాండ్ చేస్తున్నా. గౌరవ చైర్మన్ గారు డిఓని సస్పెండ్ చేయాలని నేను తీర్మానంలో పాస్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా భారతీయ న్యాయ సంహిత అమల్లోకి వచ్చిన రెండో రోజే కరీంనగర్ జిల్లాలో సంచలనం చోటు చేసుకుంది. ఈ మేరకు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కరీంనగర్ 1 టౌన్ పోలీసులు ఆయనపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో విధులకు ఆటంకం కలిగించారంటూ ప్రభుత్వ అధికారులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కరీంనగర్ 1 టౌన్ పోలీసులు జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, గతంలో అప్పటి గవర్నర్ పై కూడా కౌశిక్ రెడ్డి ఇదే విధమైన కామెంట్స్ చేశారు. అలాగే ఇప్పుడు అధికారులపై కూడా ఇదే వైఖరి అవలంబిస్తున్నారు. అసలు కౌశిక్ రెడ్డి ఇంతలా చేయడానికి గల కారణాలు ఏంటంటారు? అమూల్య, మనం గమనించవచ్చు, భారత్ న్యాయ సంహిత యాక్ట్ జూలై 1వ తారీఖు నుంచి కూడా అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం కేసు నమోదైనట్టు తెలుస్తా ఉంది. 221 సెక్షన్ 126/2 కేసు కింద నమోదైంది. అంటే ఈ సెక్షన్ కింద హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ మీద క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. దీంట్లో నిన్న జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు మీద జడ్పీసీ సిఇఓ అంటే ఎవరి అధికారుల మీద దురుసుగా ప్రవర్తించడం, డ్యూటీలో ఉన్న వ్యక్తుల మీద అసభ్య పదజాలంతో దూషించడం లాంటి చర్యలకు పాల్పడ్డాడు. కాబట్టి దీంట్లో అక్కడ కలెక్టర్ పమేలా బయటికి వచ్చే సమయంలో కూడా అడ్డుకొని బైఠాయించాడు కౌశిక్ రెడ్డి. సో కౌశిక్ రెడ్డి అంటే అధికారులను బెదిరించే ప్రక్రియ చేయడమే కాకుండా ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అధికారులకు ఒక లిఖితపూర్వకమైన ఇవ్వాలి. తర్వాత ఎమ్మెల్యే స్థాయి కాబట్టి ఆయన పిలిపించి మాట్లాడే పరిస్థితి ఉండాలి. కానీ అది లేకుండా ఆయన డైరెక్ట్ గా దూషణకి దిగడం, తర్వాత చివరకు అంటే జడ్జి సమావేశంలో ఆయన ఇటు వచ్చి మాట్లాడటం, అదే కాకుండా కలెక్టర్ పమేలా సత్పతి బయటకు వచ్చే సమయాలు అడ్డుకుని బైఠాయించి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు అయితే నమోదైనట్టు తెలుస్తా ఉంది. గతంలో కూడా ఆయన ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. తర్వాత ఇలాంటి ప్రవర్తన ఎమ్మెల్యేలు కనుక ఉంటే ఎమ్మెల్యేలతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వ అధికారులను భయభ్రాంతికి గురి చేస్తామని చెప్పి నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. అమూల్య, రైట్. ఇన్నారెడ్డి, మరి ప్రస్తుతం చూసుకున్నట్టయితే పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అమూల్య, ప్రస్తుతం మాత్రం అధికారుల దగ్గర నుంచి ప్రస్తుతం ఫిర్యాదు తీసుకున్న తర్వాత అంటే భారత్ న్యాయ సంహిత సెక్షన్ ప్రకారం కూడా కేసులు నమోదైనాయి. అంటే ఎప్పుడైతే ఈ బిఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండో రోజే కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదవటం, ఈ చట్టం గురించి పూర్తిగా అవగాహన ఉన్న అడ్వకేట్ తోటి ఒకసారి పూర్తి స్థాయిలో మాట్లాడి తర్వాత కేసు వివరాలను కూడా లీగల్ ఎయిడ్కి ఇచ్చేసిన తర్వాత
లీగల్ టీం ఇచ్చిన సమాచారం మేరకు అందులో ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది దాని మీద లీగల్ సెల్ నుంచి ఇంప్లిమెంట్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.